అండి, నమస్తే. జూన్ 4 ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకని? ఆయన చేసే మేలు, ఆయన చేసే పరిపాలన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాను. ఓకే. మరో వారంలో కౌంటింగ్ జరగనుంది కదా, విజయశంకరావం ఎవరు మోగిస్తారనుకున్నారు? జగనా, చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? ఆయన చేసిన పరిపాలన నాకేమో రైతు భరోసా పడుతుంది, మా ఆవిడకి డ్వాక్రా మాఫీలు చేశారు, మా బాబు గారు అమ్మఒడి వేసేటండి. ఓకే. జగనే సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు, ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అవుతాడు. అలాగే జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? జగన్మోహన్ రెడ్డి పాలన మంచి. ఎందుకు? ఆయన చేసి పరిపాలన పెట్టి కాలనీలు ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి. పేద పిల్లలకి చదువులు చదివించలేని పరిస్థితిలో చదువుకుని సహకార్యాలు అన్నీ చేశాడండి. ఆయన చేసే పరిపాలన పెట్టి ఆయన చేసిన మేలు పెట్టి ఓటేసాడు. మరి మీ గ్రామంలో ఏం పరిపాలన చేశారు, ఏం అభివృద్ధి చేశారు? మా ఊళ్ళో ఏం చేశాడండి, ఆయన పిల్లలకి మంచి చేశాడు. ఆయన అంతా అందరికీ మంచిగా చేశారు. అలాగే మరి గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువ జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉందనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు? ఆయన చేసి పరిపాలన పెట్టి, ఆయన చేసే విధానం పెట్టి మేము ఓటేసామండి. ఓకే. ఫైనల్గా జూన్ 9వ తారీఖున సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి వస్తారని మేము కోరుకుంటున్నాం. ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 150 సీట్లు రావచ్చని మేము కోరుకుంటున్నాం. అలాగే మరి గతంలో మరి చంద్రబాబు గారు పరిపాలన చేశారు కదా, మరి అప్పుడు చేసిన తీరు ఎలా ఉండేది? అప్పుడు లేదు కానీ ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన కానీ చేసిన మీరంతా మాకు అందరికీ అనుకూలంగా ఉందండి. మరి గతంలో చంద్రబాబు గారు రైతు భరోసా ఇలాంటి డ్వాక్రా రుణమాఫీలు ఇలాంటివన్నీ చేస్తానని చెప్పారు కదా, అవన్నీ చేశారా? అవన్నీ చేశారేనండి. ఆయన 10,000 వేసి 3 దఫాల కింద 3,000 చెప్పింది చేశారండి. అవి పసుపు కింద వేశారు కానీ అవి పెట్టిన మేలు వేసి చేయలేదండి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇస్తాయన్నీ 45 సంవత్సరాలకి డబ్బులు 18,750 ఇస్తానని వేసాడండి. అమ్మవాడు అన్నాడండి, వేసాడండి. పిల్లలకి రైతు భరోసా, మాకు రైతు భరోసా అన్నాడు, వేసాడండి. 45 సంవత్సరాలకి డబ్బులు అన్నీ బాగానే సరిపెట్టేటండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.